స్కిల్ యూనివర్సిటీ స్థాపనతో యువతలో నైపుణ్యం పెంచి కులవృత్తులకు ఆదరణతో పాటుగా ఆదాయం సమకూర్చేలా ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాలు చేపడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా పోతారం గ్రామంలో తాటి ఈత మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. వన మహోత్సవంలో భాగంగా తాటి ఈత మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. గ్రామంలోని గౌడ కులస్తులకు దేవాలయం కాంపౌండ్ నిర్మాణానికి సంబంధించి నిధులు మంజూరు అయ్యేలా చేస్తానని హామీ ఇచ్చారు. రైతులు గుంట భూమి కూడా వృధాగా పోకుండా బీడు భూములో పండ్లు ఈత మొక్కలు నాటేలా వ్యవసాయ శాఖ సహకారం అందిస్తుందని తెలిపారు. గౌరవల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల సమస్యల తొందరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉస్నాబాద్ నియోజకవర్గంలో బీడు భూమి లేకుండా చూసేలా రైతుల రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. తాటి ఈత చెట్టు పెట్టడం జరిగింది. ఇది కాక వ్యవసాయ పట్టాదారులు కూడా వ్యవసాయ భూములల్లో అనేక పండ్ల తోటలు పెంచుకునే విధంగా లేదా ఆయిల్ ఫామ్ పెంచుకునే విధంగా లేదా మునగ చెట్లు కావచ్చు ఇతర పండ్ల పంటలు పెంచుకునే విధంగా అన్ని రకాలుగా వ్యవసాయ సహకారం దొరుకుతూ ఉంది. ఈజీఎస్ ఉపాధి హామీ కింద కూడా మీకు సహకారం దొరుకుతూ ఉంది. కాబట్టి దయచేసి రైతులందరూ ఎక్కడ కూడా ఒక్క గుంట భూమి కూడా బీడు భూమి లేకుండా ఉండే విధంగా మీకు తోచినటువంటి పంటను పెట్టాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా టీఆర్డీఏ కావచ్చు, రెవెన్యూ వాళ్ళు కావచ్చు, ఎక్సైజ్ కూడా కలిసి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్కడ ఉంటే అక్కడ తాటి ఈత వనాన్ని కూడా మిగతా మొక్కలేమో ప్రత్యేకించి పండ్ల తోటలు పెంచుకుంటే వారికి తిరిగి ఆదాయం వస్తుంది. కానీ వేరే వృక్ష సంపద పేరు మీద మనం పెట్టేటువంటి ఏదైతే వన మహోత్సవాలు ఉన్నాయో దానిలో మేజర్గా ఈ ప్లాంటేషన్ నాటినట్టయితే తాటి ఈత మళ్ళీ తిరిగి వారికి ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆదాయం వచ్చే విధంగా ప్రభుత్వ సూచన మేరకు తాటి ఈత మొక్కల్ని నాటే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం.